హీరోలు 100 చిత్రాల్లో నటిస్తే అదో విశేషంగా చెప్పుకుంటాం. అదో రికార్డ్ అని వారి అభిమానులు సంబరాలు జరుపుకుంటారు. దర్శకులు 100 సినిమాలు పూర్తి చేస్తే గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఎప్పుడో 60 ఏళ్ల క్రితమే 100 సినిమాలు నిర్మించి సంచలనం సృష్టించింది మోడరన్ థియేటర్స్ సంస్థ. తమిళనాడు సేలంలో ఉండే ఈ సంస్థకు అధినేతలు టిఆర్ సుందరం, ఆయన తనయుడు రామసుందరం. తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లో మొత్తం 117 సినిమాలు నిర్మించింది ఈ సంస్థ. అంతేకాదు, దక్షిణ భారతదేశపు తొలి సంపూర్ణ వర్ణ చిత్రాన్ని నిర్మించిన ఘనత కూడా ఈ సంస్థదే. 1955లో అలీబాబా నరుపత్త తిరుడార్గలం పేరుతో వచ్చిన ఈ సినిమాలో హీరో ఎంజీఆర్, హీరోయిన్ మన భానుమతి. 50ల్లో వచ్చిన అత్యంత ఖరీదైన చిత్రం ఇదే. తెలుగులో అలీబాబా 40 దొంగల పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్రం సాధించిన విజయం తెలుగు వారిని కలర్ చిత్రాల పట్ల ఆకర్షితులను చేసింది. ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. మోడరన్ థియేటర్స్ సంస్థ తీసిన సినిమాలు చాలా వరకు వినోద ప్రధానంగానే ఉండేవి. అరేబియన్ నైట్స్ కథల ప్రేరణతో ఈ సంస్థ 1955లో అలీబాబా నరుపత్త తిరుడార్గలం చిత్రాన్ని నిర్మించారు సుందరం. ఎంజీఆర్ని హీరోగా ఎన్నుకున్నారు. భానుమతి తమిళంలో కూడా పాపులర్ కనుక ఆమెను హీరోయిన్గా అనుకున్నారు. తమిళంలో తీసే చిత్రాలకు సుందరం దర్శకత్వం వహించేవారు. ఇతర భాషల్లో తీసే సినిమాలకి బయట వారు దర్శకత్వం వహించేవారు. అలీబాబా చిత్రానికి కూడా సుందరం దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు దక్షిణ భారతదేశంలో పూర్తి రంగుల చిత్రం తయారు కాలేదు కనుక ఆ క్రెడిట్ తనకే దక్కాలని అలీబాబా చిత్రాన్ని రంగుల్లో ప్రారంభించారు. ఎంజీఆర్ అన్న చక్రపాణి కూడా ఈ చిత్రంలో నటించారు. కరుణానిధి మేనల్లుడు తరువాతి కాలంలో డిఎంకే నాయకునిగా ఎదిగిన మురసోలి మారన్ ఈ చిత్రానికి మాటలు రాశారు. మన తెలుగువాడు సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. ఛాయాగ్రాహకుడు WR సుబ్బారావు. ఈ చిత్రం షూటింగ్కు తన అత్తగారిని తీసుకెళ్లారు భానుమతి. తన ఆఫీస్ గదిని వాళ్లకు బసగా ఇచ్చేశారు సుందరం. ఆ రోజుల్లో సినిమాకు పనిచేసే ఆడవాళ్లు బాత్రూమ్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అవి ఎక్కడో దూరంగా ఉండేవి. భానుమతి దృష్టికి ఈ విషయం రావడంతో ఆవిడ సుందరంతో మాట్లాడి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండేలా కాటేజీలు కట్టించమని కోరారు. ఆయన సమ్మతించి అలాగే కట్టించారు. అందుకే నటీమణులు వాటిని భానుమతి క్వార్టర్స్ అని పిలిచేవారు. అలీబాబా చిత్రాన్ని గేవా కలర్లో తీశారు. ఈ సినిమాలోనే తొలిసారిగా వహీదా రెహమాన్ తెరపై ఒక నాట్య సన్నివేశంలో కనిపించారు. ఆ తర్వాత ఆమె తెలుగులో నటించారు. ముంబైలోని ఫిల్మ్ సెంటర్లో ప్రాసెస్ చేశారు. 50ల్లో వచ్చిన అత్యంత ఖరీదైన చిత్రం ఇదే. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని అలీబాబా 40 దొంగల పేరుతో తెలుగులో విడుదల చేయాలని సుందరం నిర్ణయించారు. సంగీత దర్శకుడు సుసర్ల తెలుగువాడే కనుక పాటల్ని కొత్తగా రాయించి రికార్డు చేయాలని అనుకున్నారు. డైలాగులను మాత్రం డబ్ చేయాలని నిర్ణయించారు. పాటలు రాసే బాధ్యతను రచయిత తోలేటి వెంకటరెడ్డికి అప్పగించారు. 2 పాటలు రాశాక ఆయన మరణించడంతో ఆ బాధ్యత ఆరుద్రకి అప్పగించారు. ఆ రోజుల్లో తెలుగు సినీ రచయితలకు ఒక సంఘం ఉండేది. ఆచార్య ఆత్రేయ దానికి సెక్రటరీ. తోలేటి మరణం అనంతరం ఈ సంఘ సభ్యులంతా సమావేశం జరిపి తోలేటి చిత్రాలకు రచయితగా నిర్మాతలు ఎవరిని ఎన్నుకున్నా వారు ఆ చిత్రాలు పూర్తి చేసి వారికి ఇచ్చే డబ్బును మాత్రం తోలేటి కుటుంబానికి ఇవ్వాలని తీర్మానించారు. అలా అలీబాబా చిత్రానికి రచన చేసిన ఆరుద్ర తనకు ఇచ్చిన డబ్బుని తోలేటి కుటుంబానికి పంపించారు. అలీబాబా 40 దొంగల చిత్రంలో ఎంజీఆర్ పాత్రకు జగ్గయ్య డబ్బింగ్ చెప్పారు. భానుమతి తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. హాస్యనటుడి పాత్రకు రమణారెడ్డి డబ్బింగ్ చెప్పారు. అలీబాబా 40 దొంగలు చిత్రం 1956 ఫిబ్రవరి 9న విడుదలైంది. ఇక్కడ కూడా బాగా ఆడింది. మనం కూడా కలర్ చిత్రాలు తీస్తే బాగుండుననే ఆలోచన తెలుగు నిర్మాతల్లో మొదలైంది. అయితే ముడి కలర్ ఫిల్మ్ రేట్ అందుబాటులో ఉండకపోవడంతో పూర్తి స్థాయిలో కలర్ చిత్రం నిర్మించే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకటో రెండో పాటలను మాత్రం రంగుల్లో చిత్రీకరించి సరిపెట్టుకునేవారు.
అలీబాబా 40 దొంగల చిత్రం విడుదలైన 2 ఏళ్లకు ఆ తరువాత కానీ తెలుగులో పూర్తి రంగుల చిత్రం లవకుశ ప్రారంభం కాలేదు. ఎన్టీఆర్, జయలలిత జంటగా 1970లో వచ్చిన అలీబాబా 40 దొంగల చిత్రానికి విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.